ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘస్థులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలండి. మా కోరికను మన్నించి మేము ఆహ్వానించిన వెంటనే మా సంఘానికి వచ్చి మీ దీవెనలు తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలియజేయించున్నాం. మా సంఘపక్షంగా పేరు పేరున, అలాగే మా సంఘాన్ని వెనుకుండి ఎంతగానో నడిపిస్తున్న జానీ గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మా సంఘంలో మాకు వాక్షానుసారంగా హెచ్చరిస్తూ, అలాగే అనేక విధాలుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి పాస్టర్ లాజరస్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మా కోరికను మన్నించి అనేక సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము గత నెలలో జరిపించుకోవాలని అనుకున్నాం, కానీ మీకు తెలుసు అందరికీ యుద్ధం కారణంగా మేము జరిపించుకోలేకపోయాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా జరగడానికి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలియజేయచ్చు. అలాగే ఈ కార్యక్రమం ఈ విధంగా జరగటానికి అనేక మంది ధన రూపంలోనూ, అలాగే వారి సమయాన్ని మాకు హెచ్చించి వంటల విషయాల్లోనూ, అలాగే హాల్ విషయాల్లోనూ అనేక విధాలుగా మాకు తోడ్పడిన విధానాన్ని బట్టి సంఘస్థులందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరి పేరు మెన్షన్ చేయట్లేదు, ఎందువల్ల అంటే అందరూ పాలిభాగస్తులుగా ఉన్నారు కోయిలు నడిపించడంలో. అలాగే మాకు మ్యూజిక్ అన్నవారిని కోరినప్పుడు వారు 3 సార్లు వచ్చి మాతో సహకరించి మంచిగా పాటలు పాడటానికి దేవుడును అలాగే మీరును మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించడానికి మాకు ప్రతి ఒక్కరూ సహకారాలు అందించిన విధానాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేయచ్చు. మేము ఇచ్చే ప్రేమ విందులో పాల్గొని, అలాగే మీ దైవ దీవెనలు, అలాగే మీ యొక్క ఆశీస్సులు మాపై ఉండాలని, అలాగే ఈ సంఘం నానాటికి అభివృద్ధి పరిచేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలోను, అలాగే సంఘ ప్రార్థనలోను మా సంఘం గురించి జ్ఞాపకం చేసుకోమని, అలాగే మేము తక్కువ సమయంలో అసలు ఇది ప్రోగ్రాం జరుగుతుందా లేదా అనే తలంపులో దేవుని అడిగినప్పుడు దేవుడు మాకు సమయాన్ని అనుగ్రహించాడు. మేము అనేక విధాలుగా మేము శ్రమించి ఇక్కడ జరగడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేయించున్నాం. అలాగే మాకు లైవ్ విషయంలో మేము అడిగినప్పుడు వెంటనే మాకు ఫోన్కి రిప్లై ఇచ్చి వెంటనే మాకు అందుబాటులో ఉన్న మను మలిక్ గారికి మా వందనాలు తెలియజేయచ్చు. మేము ఇచ్చే ప్రేమ విందులో అందరూ పాల్గొని మీరు అలాగే మా గురించి, మా చిన్న సంఘం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని ముగిస్తున్నాను.